స్టైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఆ సినిమాకి తను నాకంటే 3 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంది అని చెప్పి ఒక మెమరీని షేర్ చేసినటువంటి సూర్య గారి గురించి చెప్పాలి. కంగో ప్రమోషన్స్లో భాగంగా భార్య సతీమణి తనకెంతో ఇష్టమైన మంచి స్నేహితురాలు జ్యోతిక గారి గురించి ఎప్పటికప్పుడు తన ఇష్టాన్ని తాను చాటుతూ వస్తూనే ఉన్నారు. వారిద్దరిది కూడా ప్రేమ నుంచి పెళ్ళి, ఆ బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా మాట్లాడుతూ డోలీ సజాకే రఖ్నా అనేటువంటి ఒక బాలీవుడ్ మూవీతో జ్యోతిక ఇండస్ట్రీలో అడుగు పెట్టడం, ఆ తర్వాత తను నటించినటువంటి 2వ సినిమానే నాతో నటించారు పూవెళ్ళం కెట్టుపర్. ఇదొక తమిళ్ సినిమా. అయితే నాకు అది 5వ సినిమా అయినప్పటికీ నేను అప్పటికి భయపడేవాడిని, డైలాగ్స్ మర్చిపోయేవాడిని, మధ్య మధ్యలో తడబడిపోయేవాడిని. బట్ జ్యోతిక అలా కాదు. తమిళంలో తనకు అది ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా డైలాగ్స్ చాలా స్పష్టంగా చెప్పేది, వర్క్పై ఎంతో శ్రద్ధ చూపించేది. అది నాకు ఎంతగానో నచ్చింది. ఆ సినిమా తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకరిపై ఒకరికి గౌరవం ఏర్పడింది. కెరీర్ స్టార్టింగ్లోనే తను సక్సెస్ అందుకుంది. తొలి సక్సెస్ రుచి చూడడానికి నాకైతే 5 ఏళ్లు పట్టింది. కాకా మూవీ కోసం మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సినిమాకి నాకంటే 3 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తను అందుకుంది. కెరీర్ పరంగా అప్పుడు తను ఎక్కడో ఉంది, నేను ఎక్కడున్నానో తెలిసినప్పటికీ కూడా తను నా ప్రేమను అంగీకరించి నాతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది అని చెప్పి సూర్య గారు చెప్పడం జరిగింది. దాదాపు 27 ఏళ్ళు జ్యోతిక చెన్నైలోనే ఉన్నారని. అయితే ఇప్పుడు ఆమె తల్లిదండ్రులకు తన అవసరం ఉండటం వల్ల ముంబై షిఫ్ట్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా మాట్లాడినటువంటి మాటల్లో జ్యోతిక లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను, ఆమె లేకపోతే ఏమైపోయేవాడును, తను నా స్నేహితురాలు, గైడ్, ఆమె నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, మా కుటుంబంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి తను అని చెప్పి సూర్య గారు చెప్పడం జరిగిందనమాట. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి. తెలుసా మరి కా సినిమాతో విజయాన్ని అందుకున్నటువంటి కిరణ్ అబ్బవరం ఫ్యాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కినటువంటి దీపావళి కానుక మన ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నటువంటి కా గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా టీంని మెచ్చుకోవడం జరిగింది. వారి నివాసంలో టీం అందరినీ ప్రత్యేకంగా కలిశారు. సుజీత్, సందీప్ మేకింగ్ స్టైల్ అండ్ నటీనటులను ప్రశంసించడం, ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ అబ్బవరం మాట్లాడడం జరిగింది. ఎక్స్లో ఎన్నో ఫొటోస్ని షేర్ చేయడం జరిగింది. బాస్ నుంచి ప్రశంసలు, దాదాపు గంట పాటు మాతో సమయాన్ని వారు కేటాయించి ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నందుకు చిరంజీవి గారు థ్యాంక్ యూ. అసలు ఈ మీటింగ్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగిందనమాట. ఇక వాసుదేవ్ అనేటువంటి వ్యక్తి ప్రయాణాన్ని తెలియజేసేటువంటి విధంగా కా సినిమాని రూపొందించారు. 1970 బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. సుజీత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వాన్ని వహించగా తన్వి రాయ్ హీరోయిన్, కిరణ్ అబ్బవరం నటించినటువంటి తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అండ్ ఈ సినిమా తమకు నచ్చింది అని చెప్పి, క్లైమాక్స్ని అసలు ఊహించలేకపోయాను అని చెప్పి బన్నీవాస్ గారు కూడా చెప్పారు. అల్లు అరవింద్ అండ్ దిల్ రాజు గారితో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమా విజయం పట్ల అభినందనలు కూడా తెలియజేసినటువంటి విషయం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక అలాంటి ఒక విజయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అన్నటువంటి బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి చెప్పాలి. అవును, బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యా బాలన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో భూల్ భులయ్యా 3లో కనిపించారు. హారర్ కామెడీగా తెరకెక్కినటువంటి సినిమాలో మంజులిక పాత్రలో మనకు కనిపించారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఇటీవల రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నటువంటి సినిమాలో తన క్యారెక్టర్ అద్భుతమైనటువంటిది. అయితే ఎన్నో సినిమా విశేషాలు విద్యా బాలన్ గారు పంచుకుంటూ, ప్రేక్షకులు మా సినిమాని విశేషంగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఇది చాలా బిగ్గెస్ట్ సక్సెస్. ఇలాంటి విజయం కోసం నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. భూల్ భులయ్యా ఫ్రాంచైజీలో భాగం అవుతాను అని చెప్పి, మరోసారి మంజులిక క్యారెక్టర్ పోషిస్తాను అని చెప్పి నేనైతే ఊహించలేదు. ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ ప్రేక్షకులు ఆ పాత్రను ఇంకా ఆదరిస్తున్నారు. ఆ ఆనందాన్ని మాటల్లో నేను వర్ణించలేను అని చెప్పి మన విద్యా బాలన్ గారు తన ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.